బీజేపీలో సరైన గుర్తింపు లేదని అంటున్నారు ఆ పార్టీని వీడిన యువనేత విక్రమ్ గౌడ్. కిషన్ రెడ్డి ఎప్పుడూ తనను పార్టీ ఆఫీస్కు పిలవలేదని అన్నారు. ప్రజాబలం లేని వారికి పార్టీలో పెద్దపీట వేస్తున్నారని విమర్శించారు. ఇక క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పుకునే పార్టీ పెద్దలు చోద్యం చూస్తున్నారంటున్న విక్రమ్ గౌడ్తో మా ప్రతినిధి రాజశేఖరచారి ఫేస్ టు ఫేస్. ముఖేష్ గౌడ్ కుమారుడు అలాగే బీజేపీ నేత విక్రమ్ గౌడ్ మనతో పాటు ఉన్నారు. ఆయన తాజాగా బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ఒక లేఖ రాశారు. అడిగి తెలుసుకుందాం రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి. విక్రమ్ గౌడ్ గారు, బీజేపీకి మీరు రాజీనామా చేశారు, దానికి గల కారణాలేంటి, చేయడానికి ఉన్న అంశాలేంటి? బీజేపీ పార్టీకి రాజీనామా చేయడంలో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది కార్యకర్తల పార్టీ. కార్యకర్తలను వాడుకోవడం తెలిసిన పార్టీయే కానీ కార్యకర్తలకు రెస్పెక్ట్ ఇచ్చే పార్టీ అయితే కాదు. పార్టీ ఒకవేళ నేను పార్టీని అనడానికి లేదు, కానీ పార్టీలో ఉన్న వ్యక్తులు కొంతమంది అలాంటి పరిస్థితి తెచ్చారు. ఈరోజు ఏ ఒక్కరు కూడా పార్టీ బాగుండాలా, నెక్స్ట్ జనరేషన్లో లీడర్షిప్ రావాలా, ఇంట్లో పనిచేసిన కార్యకర్తలు గట్టిగా పనిచేస్తున్న వాళ్ళకు ఒక కల్పియాలా, వాల్యూ కల్పియాలా పార్టీలో, అలాంటి ఆలోచనలు ఏం లేవు. వీళ్ళు ఓన్లీ యూజ్ చేసుకొని వదిలేయడమే ఇందులో ఉన్న కొంతమందికి అలవాటు అయిపోయింది. అందుకే ఈరోజు కూడా 8 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచారో వాళ్ళ సొంత బలం పైన గెలిచారు, వాళ్ళు పబ్లిక్లో ఉన్నారు కాబట్టి గెలిచారే. కానీ వీళ్ళని నమ్ముకుంటే ఏ రోజు రాష్ట్ర లీడర్షిప్ని నమ్ముకున్న ఏ ఒక్క రాజకీయ నాయకుడు గెలవలేదు. సొంత బలాన్ని నమ్ముకున్న నాయకుడు మాత్రమే గెలిచాడు. ఈడ కార్యకర్తలను మోసం చేయడమే వీళ్ళకి అలవాటు. అందుకే నేను వెళ్ళిపోవడం జరుగుతుంది. 3.5 సంవత్సరాలలో నేను ఏ రోజు పార్టీ లైన్ దాటలేదు. నేను ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత నేను కరెక్ట్గా నెరవేర్చిన. కానీ ఈరోజు వరకు కూడా నాకు పార్టీలో కానీ పార్టీ ఆఫీస్లో కానీ ఒక సముచిత స్థానం ఇవ్వలేదు, ఒక మర్యాద ఇవ్వలేదు. ఒక అంటరాన్నోన్లాగా పక్క పార్టీ నుంచి ఈరోజు కూడా నన్ను కాంగ్రెస్ పార్టీ లాగానే చూసారే కానీ 3.5 సంవత్సరాలలో పని చేయించుకొని చూసారే కానీ మాలో ఒకరు మావాడు అని ఎంకరేజ్ చేసిన ఒక నాయకుడు కూడా అక్కడ లేడు. ఒక వ్యక్తి నన్ను ఏ రోజైనా సపోర్ట్ చేసిన వ్యక్తి ధర్మపురి అరవింద్. ఆయన తప్ప నన్ను ఇంకొకరు సపోర్ట్ చేసిన వాళ్ళు అక్కడ లేరు. కానీ దురదృష్టం ఏంటంటే ఆయన నిజామాబాద్కి చెందినడు. ఇక్కడ స్టేట్ లీడర్షిప్ బాగాలేదు, ఎవరేం చేయలేరు. నరేంద్ర మోడీ పాలన నచ్చి మీరు బీజేపీలో చేరడం జరిగింది 2020లో. అంటే గోషామాల నుంచి సీటు ఆశించింది కాబట్టి అక్కడ మీకు అసెంబ్లీ ఎన్నికల్లో మీకు సీటు రాలేదు, అందుకే రాజీనామా చేసిరని అనుకోవచ్చా? గోషామాయిల్ సీటు రానంత మటుకు నేను గోషామాయిల్లో పనిచేయలేదని కాదు కదా. గోషామాయిల్ అభ్యర్థికి పూర్తి స్థాయి మద్దతు, నా వంతు ప్రయత్నం ఆయన గెలిపించడానికి నేనే కాదు, నాకున్న క్యాడర్ కూడా ఆయనకే పనిచేసింది. నేను ఎలక్షన్లో నాకు టికెట్ ఇవ్వలేదు కదా అని నేను ఇంట్లో కూర్చోలేదు, నాకు టికెట్ ఇవ్వలేదు కదా అని పక్క పార్టీలకు జంప్ అయ్యి టికెట్ తెచ్చుకోలేదు. నేను బీజేపీ పార్టీ కార్యకర్త లాగానే ఆయనకి పూర్తి మద్దతు ఇచ్చాను. కానీ పార్టీ అది కూడా గుర్తించకుండా ఇప్పటికీ కూడా నాంచునుండి ధోరణితో వీళ్ళు ఎంత తొందరగా పార్టీని వదిలేసిపోతే అంత మంచిది అన్నట్టు పొగబెట్టి పంపిస్తారు చూడు. అందులో కొంతమంది పార్టీ ఆఫీస్లో ఉన్నారు. వాళ్ళకి ముంగటి వాళ్ళని అవమానించడమే తెలుసు, వాళ్ళకి ఎంతసేపు ముంగటి వాళ్ళని డిస్కరేజ్ చేయడమే తెలుసు. వాళ్ళ వల్ల ఎంతోమంది పార్టీ ఆఫీస్కి రావడం కూడా మానేశారు. అందుకు ఈ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా నాకు పెద్దగా నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నానా అంటే ఖచ్చితంగా జాయిన్ అవుతాను, ఒక కార్యకర్తలాగా జాయిన్ అవుతాను. నేను ఏ డిమాండ్స్ పెట్టలేదు, నేను ఏ పదవులు ఆశించలేదు. పార్టీ ఏ లైన్ ఇస్తే ఆ లైన్ పైన నడవడానికి నేను సిద్ధంగా ఉండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నా. మా నాన్నగారితో పనిచేసిన ప్రతి ఒక్కరు, ఇతర పార్టీలో వెళ్ళిపోయిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఒక్క తాటిపైకి తేయడానికి ప్రయత్నించి పూర్వవైభవం ఉండడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఇది విక్రమ్ గౌడ్ చెప్తున్న విషయాలు. విలువలేని పార్టీలో నేను ఉండదలుచుకోలేదని చెప్పేసి చెప్తున్నారు. బీజేపీకి రాజీనామా చేయడం కూడా ఇందులో బీజేపీలో ఉన్న సీనియర్ కూడా ఒక కారణమని చెప్తూ విక్రమ్ గౌడ్ చెప్తున్నారు. కెమెరామెన్ సత్యనారాయణతో రాజశేఖరచారి, హైదరాబాద్, బీఆర్కే న్యూస్.